health depends on different parameters. దాంట్లో nutrition, it's very critical. That's number one. Number two would be your exercise and positive attitude. And fourth pillar, it's going to be what's your sleep. Very, very critical aspect. So not only for weight loss, it's a basic foundational pillar if you want to live healthy. But today we will, focus on especially for weight loss. So there are a lot of benefits of sleeping, and without, this is a very free. There is no charge for it, which is free, and you can do it anytime. But what happens and what is the role of it in our life and every, let's understand. So before I get into the sleep importance, especially in weight loss, we need to understand why do we sleep and how do we get sleep. That is a ఇంపార్టెంట్ థింగ్. చాలా మందికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు స్లీప్, బట్ చాలా మందికి ఈజీగా నిద్రలోకి వెళ్ళిపోతారు. అండ్ వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ స్లీప్? అసలు ఎందుకు మనం నిద్రపోతాం? అసలు నిద్రపోవాల్సిన అవసరం ఉందా? అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్? లెట్స్ క్విక్లీ అండర్స్టాండ్ దిస్ ఇన్ అ మినిట్ అండ్ దెన్ వి గెట్ ఇంటు ఇట్. సో చాలా మంది వినే ఉంటారు, వినకపోయినా పర్లేదు, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో సర్కాడియన్ రిథమ్. సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి అంటే, ఇట్స్ వన్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ అవర్ మైండ్. అంటే మనం దేవుడు, గాడ్ ఇస్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ అ గాడ్ క్రియేషన్, రైట్? సో తను క్రియేట్ చేసినప్పుడే ఈ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ఇట్స్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ బ్రెయిన్ అనమాట, సర్కాడియన్ రిథమ్. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ సన్ మూన్ రెస్పాన్స్ అంటాం. సన్ మూన్ రెస్పాన్స్ అంటే ఏంటి? మన బాడీ బయలాజికల్ క్లాక్ ఆటోమేటిక్గా మార్నింగ్ ఎప్పుడు లేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనేది మనకు మన మైండ్లో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ సిస్టమ్ అనమాట. దాన్నే మనం సర్కాడియన్ రిథమ్ అని అంటాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే రైట్ సైడ్ ఎన్ని గంటలకు లేయాలి, ఎన్ని గంటలకు నిద్రపోవాలి అనే మొత్తం ఎంటైర్ మెకానిజంని మానిటర్ చేసేది, ఆప్టిమైజ్ చేసే సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ సర్కాడియన్ రిథమ్ అంటాం. ఓకే, సో ఈ సిస్టమ్ ఏం చేస్తుంది? అసలు మనకు నిద్ర రావాలంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అని ఒకసారి చూస్తే, దిస్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ వాంట్ టు స్లీప్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ స్లీప్, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, మనం దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. హౌ డు వి డూ ఇట్ అనేసి. సో మెలటోనియన్, దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎంటైర్ స్లీప్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హార్మోన్. మనకందరికి తెలిసిన విషయమే, బాడీ ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాజిక్ ఆఫ్ హార్మోన్స్. If it's absolutely balanced, then there is no issue with it. And even when it comes to weight or anything for that matter, health related. But if any hormone which is not going well, that's where everything starts. So it's responsible system is circadian rhythm. When you walk, for example, మీరు మార్నింగ్ 7 o'clock or 8 o'clock మీరు పడుకోన్నారు అనుకోండి, and circadian rhythm will trigger that hormone or stop that hormone so that you will get up or you will sleep. That's it. So middle evening, if you wanted to get into the sleep, circadian rhythm will trigger that hormone so that you will feel sleepy, right? So ఏం జరుగుతుంది మన బ్రెయిన్ లో అంటే, ఈ సర్కాడియన్ రిథమ్ అనేది ఆటోమేటిక్గా it will give the signals to pineal gland which produces melatonin హార్మోన్ అన్నమాట. ఈ హార్మోన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు మేక్ యూ స్లీప్. ఆటోమేటిక్గా ఈ పినల్ గ్లాండ్ ఎప్పుడైతే ఈ మెలటోనియన్ని ప్రొడ్యూస్ చేస్తుందో మీ బ్లడ్లో, ఇట్ ఇంక్రీజెస్ ఇన్ అవర్ బ్లడ్ అనమాట. చేసినప్పుడు ఆటోమేటిక్లీ వీ ఫీల్ లైక్ టు స్లీప్. అండ్ ఎప్పుడైతే సన్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఈ మెలటోనియన్ అనేది మన బ్లడ్లో తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా యూ ఫీల్ లైక్ టు గెటప్ అనమాట. యూ గెటప్ బై డిఫాల్ట్. దట్ ఈస్ ద కీ కాన్సెప్ట్. హౌ డు వి స్లీప్, హౌ డు వి గెటప్, ఇట్స్ ఆల్ అబౌట్ మెలటోనియన్ గేమ్ ఇన్ అవర్ బ్లడ్. సో దానికి రెస్పాన్సిబుల్ సర్కాడియన్ రిథమ్ అంటాం. మీరు ఒకసారి రైట్లో చూస్తే it's clearly starts at around 9 to 10 p.m. in the night, and it's till it will be there to 6, 7. But పీక్ స్టేజ్ ఎప్పుడు ఉంటుందంటే 11 to 1. మీరు 11 o'clock నుంచి 1 o'clock వరకు మీరు రెస్పాన్సిబుల్ స్లీప్ హార్మోన్ అనేది ఇట్ ప్రొడ్యూసెస్ వెరీ హై ఇన్ అవర్
body anamata. So you will be able to sleep it. There are different stages for sleep. REM అంటాము, అంటే rapid eyeball movement అనేసి non REM అంటాము. So the different stages, I'm not getting into it, but this is something that you need to understand. Melatonin is a hormone which helps us to sleep, which helps us to get up, and which is responsible from circadian rhythm. It's a system, biological, natural system. మన దేవుడు మన మైండ్ లో పెట్టిన సిస్టమ్ అనమాట. Now let's get into it. What about weight loss? సో ఈ స్లీప్ కి, మనం వెయిట్ గెయిన్ కి, వెయిట్ లాస్ కి కనెక్షన్ ఏంటి? అసలు నిద్రపోతే దానికి తింటేనే కదా లావ్ అవుతాం. లావ్ అవుతేనే మన క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. క్యాలరీస్ ఎక్కువ వస్తేనే అవి స్టోరేజ్, నాట్ స్టోరేజ్, ఎనర్జీ కన్సంప్షన్, దట్ మ్యాజిక్ స్టార్ట్స్. బట్ నిద్ర సరిగ్గా పోకపోతే హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ ఎఫెక్ట్స్? సో దట్స్ అంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో బై డిఫాల్ట్ మీరు నిద్రపోతే ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి మనకు. విల్ హ్యావ్ అ ప్రాపర్ ఎనర్జీ కావచ్చు, అండ్ ఫోకస్ కావచ్చు, అండ్ అంటే స్ట్రెస్ కూడా తగ్గడం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి, అందరికి తెలిసిన విషయాలే. ఐ డోంట్ వాంట్ టు పుట్ మోర్ స్ట్రెస్ ఇన్ ఇట్, బట్ విల్ గెట్ ఇన్ టు మోర్ ఆస్పెక్ట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ స్లీప్ ఇన్ అవర్ బాడీ. సో లెట్ మీ సో ఇక్కడ మనం వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే 3 హార్మోన్స్. సో వి అండర్స్టూడ్ జస్ట్ నౌ, రైట్? Melatonin, it's responsible to make you sleep or make you get up based on sun and moon response. It's very clear. That produces in our body, and especially in mind, దాని ద్వారానే మన బ్లడ్ లో సో ఈ మెలటోనిన్ పర్సంటేజ్ విల్ బి వెరీ హై ఆర్ వెరీ లెస్, సో దట్ యూ గెట్ అప్ ఆర్ యూ స్లీప్. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మన బాడీలో ఇంకా కొన్ని హార్మోన్స్ కూడా రెస్పాన్సిబుల్ అనమాట. వెన్ యూ డోంట్ స్లీప్ ప్రాపర్లీ ఏం జరుగుతుంది? మీరు సరిగ్గా నిద్రపోలేదు. యావరేజ్గా మనకు కావాల్సిన స్లీప్ ఎంత? అడల్ట్ తీసుకుంటే మినిమం 7 hours, 7 to 9 hours. ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, బట్ మినిమం 7 hours కావాలి. బట్ లేదు, మనము 7 hours నిద్రపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 hours తీసుకున్నాం, మీరు 5 hours నిద్రపోతున్నారు. వన్ డే ఇట్స్ ఓకే. అండ్ అదే క్రానిక్ స్లీప్ డెప్రివేషన్ అంటాం. అంటే మనకి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇట్స్ రిలేటెడ్ టు క్రానిక్. మీరు ఒకరోజు ఏదైనా అవుట్ ఆఫ్ ట్రాక్ అయితే ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే. మీరు అదే ఒక హ్యాబిట్ లాగా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇఫ్ యూ కీప్ డూయింగ్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ స్లీప్ డెప్రివేషన్ అంటాం. అది జరిగినప్పుడు మన బాడీలో జరిగే కీ చేంజెస్ ఏంటి అంటే, ఫర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ గ్రెలిన్ అండ్ లెప్టిన్. దిస్ ఆర్ ద 2 హార్మోన్స్ అనమాట. ఆల్రెడీ అందరికి తెలుసు గ్రెలిన్ అంటే ఏంటి, లెప్టిన్ అంటే ఏంటి అనేది. సో గ్రెలిన్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ హంగర్ హార్మోన్ అంటాం దీన్ని. అంటే ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మేక్ యూ ఫీల్ హంగర్. సో ఇట్స్ అగైన్ స్టార్ట్స్ ఇన్ ద బ్రెయిన్. అండ్ ఏం జరుగుతుంది, మీరు సరిగ్గా నిద్రపోవట్లేదంటే ఏం జరుగుతుందంటే ఈ గ్రెలిన్ హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ లెప్టిన్ హార్మోన్ అంటే ఏంటి? లెప్టిన్ హార్మోన్ అంటే ఏంటంటే ఇట్స్ బేసికలీ ఇట్స్ ఫ్యాట్ సెల్స్ ఇట్ ప్రొడ్యూసెస్ దిస్ హార్మోన్. అండ్ మనకు ఈ లెప్టిన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీ ఫీల్ లైక్ ఫుల్నెస్ అనమాట. ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ యూ ఫుల్నెస్. సెటైటీ ఫీలింగ్ అంటాం. అంటే మనకు ఫుల్నెస్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్ విల్ సెండ్ ద సిగ్నల్ టు ద బ్రెయిన్ విచ్ విల్ రెడ్యూస్ దిస్ గ్రెలిన్ హార్మోన్. సో బేసికలీగా దిస్ 2 హార్మోన్స్ ఆర్ ఆపోజిట్. గ్రెలిన్ విల్ మేక్ యూ ఫీల్ హంగర్, లెప్టిన్ విల్ మేక్ యూ ఫీల్ ఫుల్ అప్. సో మనం సరిగ్గా నిద్రపోకపోతే ఏం జరుగుతుందంటే లెప్టిన్ అనేది వెరీ లెస్ ఇట్ ప్రొడ్యూసెస్ అనమాట, తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మన బ్రెయిన్. గ్రెలిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది బై డిఫాల్ట్గా. అప్పుడు ఏం జరుగుతుందంటే యూ ఫీల్ లైక్ టు ఈట్ మోర్. యూ ఫీల్ బై డిఫాల్ట్ యూ విల్ ఈట్, దట్స్ ఇట్. ఎందుకంటే మీకు యూ ఫీల్ హంగర్. మీరు 2 meals తీసుకున్న వాళ్ళు, 3 meals తీసుకున్న వాళ్ళు, you will take it 4-5 meals without knowing it. So that's what happens inside biological chemistry. That's how it works అనమాట. గ్రెలిన్ హార్మోన్ పర్సంటేజ్ అనేది మన బాడీలో ఎక్కువ ఉంటుంది. అండ్ వితౌట్ హ్యావింగ్ యువర్ మీకు కాన్షియస్ కాకుండానే యూ విల్ ఈట్ మోర్ అండ్ యూ విల్ ఈట్ అగైన్. సో బికాస్ యూ హ్యావ్ అ లెప్టిన్ హార్మోన్ వెరీ లెస్ ఇన్ అవర్ బాడీ అండ్ యూ డోంట్ ఫీల్ లైక్ full.
అండ్ యూ డోంట్ ఫీల్ లైక్ యూ అదే చెప్తుంటాయి కదా, తిన్నా కూడా తిన్నట్టు అనిపించట్లేదు అంటారు. బికాస్ ఎస్పెషలీ పీపుల్ హూ డోంట్ స్లీప్ విల్ హ్యావ్ ద హార్మోన్ వెరీ హై అండ్ లో, సో దాట్ యూ ఫీల్ లైక్ టు ఈట్ మోర్, అండ్ ఈవెన్ మీరు తిన్నా కూడా సరిపోలేదు అన్న ఫీలింగ్ మీకు ఎక్కువ ఉంటుంది. సో the connection between not sleeping versus more eating is this. This is what that we need to understand. And ఎప్పుడైతే మనం సరిగ్గా తినమో, when we don't uh, uh, when we don't sleep properly, and there is one more hormone which produces very very high in our body, that is called cortisol. Cortisol అనేది స్ట్రెస్ హార్మోన్. సో ఎప్పుడైతే మనం సరిగ్గా నిద్రపోమో, when you get up without having proper sleep, ఆటోమేటిక్గా కార్టిసాల్ లెవెల్ అనేది ఇట్ విల్ బి వెరీ హై అన్నమాట. మీరు ఒకసారి చూస్తే circadian rhythm, if you see here, morning whenever you get up, automatically you get to see high in cortisol level. So it's not mentioned in here, but 7 o'clock నుంచే ఈ కార్టిసాల్ లెవెల్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఏంటి కార్టిసాల్ అంటే, ఇట్స్ ఎ రెస్పాన్స్ హార్మోన్ ఫర్ యువర్ స్ట్రెస్ అన్నమాట. బై డిఫాల్ట్ యూ ఫీల్ టైర్డ్ అండ్ స్ట్రెస్డ్ వెన్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, లేజీగా అనిపించవచ్చు. ఆటోమేటిక్గా ఈ కార్టిసాల్ అనేది ప్రొడ్యూస్ అవడము, అండ్ వన్స్ ఇట్స్ ప్రొడ్యూసెస్ ఇన్ అవర్ బాడీ, every damage will happen. So if you think of the damage, it will happen. I'll just give you more examples here. Fight cravings and make healthy choices. If you sleep, when you don't sleep, what happens? మనకందరికి తెలుసు, నాకు రీసెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆఫీస్లో న్యూ లాంచ్ వల్ల till 4 వరకు we were working, and then by the time I reached it's 4:45 and then I slept. And నేను చెప్పాను కదా, ఇట్స్ సన్ టు మూన్ రెస్పాన్స్ అని. సో ఎప్పుడైతే మీరు ఎన్ని గంటల పడుకుంటున్నారని డజంట్ మ్యాటర్, మీకు ఎప్పుడైతే సన్ వస్తారో ఆటోమేటిక్గా ఇట్ విల్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ అప్, బికాస్ దట్స్ అ రెస్పాన్స్ ఇట్స్ క్రియేటెడ్. దట్స్ వై చూడండి, ఎప్పుడైనా సరే పీపుల్ హూ డూ దిస్ నైట్ షిఫ్ట్ అండ్ ఆల్ ఫేస్ బిగ్గెస్ట్ ఇష్యూ, బికాస్ ఇట్స్ యువర్ బాడీ సిస్టమ్ విచ్ ఇస్ వర్కింగ్ అగైనెస్ట్ యూ. If you want to sleep, but you won't be able to sleep because it's your body's response to your sun moon. And ఆటోమేటిక్గా మీ డే టైంలో ఆ హార్మోన్ అనేది మీ బాడీలో అసలు ప్రొడ్యూస్ అవ్వదు. చెప్పాను కదా, మెలటోనిన్ ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ స్లీప్. వెన్ యూ వాంట్ టు స్లీప్ ఇన్ ద డే టైమ్ అండ్ ఎస్పెషలీ నైట్ షిఫ్ట్ చేసి వచ్చినప్పుడు మీ బాడీలో మీ బ్లడ్లో అసలు ఉండదు. అలాంటప్పుడు యూ వోంట్ బి ఏబుల్ టు స్లీప్. సో మెలటోనిన్ ప్రొడ్యూసెస్ బేస్డ్ ఆన్ ద డార్క్నెస్. అందుకనే మన రూమ్ కూడా ఎక్కువ డార్క్గా పెట్టుకోండి అంటారు. ఎందుకంటే వెన్ యూ దట్స్ ఎ రెస్పాన్స్ అనమాట. ఈవినింగ్ 7 అయితే డార్క్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మీ బాడీలో హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, విల్ బి ఏబుల్ టు స్లీప్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నెక్స్ట్ డే ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఇట్ ప్రాపర్లీ, ఏం జరుగుతుందంటే వీ హ్యావ్ మన బ్రెయిన్లో ఫ్రంటల్ లోబ్ అని ఒక పార్ట్ ఉంటుంది. సో ఈ బ్రెయిన్ వచ్చే ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ డిసిషన్ మేకింగ్ అనమాట అండ్ సెల్ఫ్ కంట్రోల్. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఎనీథింగ్ దట్ యూ, ఇట్ అఫీషియల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీరు ఏదైనా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, దిస్ బ్రెయిన్ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ బేసికలీ. అండ్ మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం బ్రెయిన్ యాక్చువల్గా నిద్రపోతుంది, బ్రెయిన్ యాక్చువల్ నీడ్ రెస్ట్ అనేసి. రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే, మనం నిద్రపోయినప్పుడే స్పెసిఫిక్ జీన్స్ అంటాం, స్పెసిఫిక్ జీన్స్ అండ్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ అవర్ బ్రెయిన్ విల్ బి మోర్ యాక్టివ్ దాన్ యువర్ యాక్టివ్. అంటే మనము డే టు డేలో బాగా యాక్టివ్గా ఉంటాం కదా, ఆ టైంలో మీ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ ఫంక్షన్ బ్రెయిన్ ఉండే యాక్టివ్ కన్నా మీరు నిద్రపోయినప్పుడు ఆ స్పెసిఫిక్ జీన్స్, స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది చాలా యాక్టివ్ ఉంటుంది అనమాట. సో అది డిస్టర్బ్ అయినప్పుడు, అది జరగనప్పుడు ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ డే మీరు తీసుకునే డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఎస్పెషలీ వెయిట్ లాస్లో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. బికాస్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, బికాస్ ఇట్స్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్ అండ్ ద కైండ్ ఆఫ్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి దేర్. అంటే అది మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, బై డిఫాల్ట్ ఇట్ విల్ బి అనమాట. సో దట్ మీరు హెల్దీ చాయిసెస్ కూడా యూ వోంట్ బి ఏబుల్ టు మేక్ ఇట్. అంటే మనకి చాలా అబౌట్ మనకు ఎవ్రీడే డిఫరెంట్ చాయిసెస్ తీసుకుంటూ సడన్ గా ఒకసారి హెల్దీ హ్యాబిట్స్ తీసుకోవాలి, ఒక రెవల్యూషన్ తీసుకొని స్టార్ట్ చేసినప్పుడు
యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఫైట్ బిట్వీన్ యూ అండ్ యువర్ సెల్ఫ్. మీతో మీరే ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అట్లాంటి టైంలో మీరు సరిగ్గా స్లీప్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఏమైపోతారు, మీరు చాలా కష్టపడిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఈరోజు లెట్ మీ గెట్ దిస్, ఒక ఐస్ క్రీమ్ కావచ్చు, లెట్ మీ ట్రై దిస్, మళ్ళీ అసలు తట్టుకోలేకపోతున్నాను, నేను రైస్ తినేయాలి అనేసి వెళ్ళిపోవడం కావచ్చు. యూ విల్ హ్యావ్ అ వీక్ విల్ పవర్ because of this, because your brain was not tuned to that anamata. When you have proper sleep, automatic ఏమవుతుంది, you will be able to take informed decisions. Your brain will have a proper function. You will make healthy choices. When you are not able to, then it will be an issue. So that will make you to eat and go out of the track, and by default you won't be able to get it. సో నేను చెప్పాను కదా, ఆటోమేటిక్గా మనము ఎప్పుడైతే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో డ్యూ టు నాట్ హ్యావింగ్ ప్రాపర్ స్లీప్, ఆటోమేటిక్గా మనం ఎక్కువ సార్లు తినడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ సార్లు తినడం స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, బై డిఫాల్ట్ విల్ హ్యావ్ హై క్యాలరీ ఇంటేక్ బై డిఫాల్ట్. సో దెర్ ఈస్ ఎ స్టడీ అనమాట. సో వాళ్ళు అంటే పీపుల్ హూ స్లీప్ ఓన్లీ 4 hours వర్సెస్ పీపుల్ హూ స్లెప్ట్ 7 to 8 hours తీసుకుంటే, 4 hours ఎవరైతే నిద్రపోయారో వాళ్ళు ఆల్మోస్ట్ 500 to 600 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవడం జరిగిందనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్ బ్యాలెన్స్. అంటే మనం ఎప్పుడైనా సరే మెడికల్ స్టడీస్ చేసేటప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండ్స్ ఆన్ స్టడీస్ అనమాట. సో ఆ స్టడీలో తెలిసింది ఏంటంటే, పీపుల్ హూ స్లీప్ లెస్ విల్ బి ఏబుల్ టు కన్జ్యూమ్ మోర్ క్యాలరీస్ డ్యూ టు వాట్ ఎవర్ ద రీజన్. అండ్ మనం ఇప్పుడే చూస్తున్నాం గ్రెలిన్ హార్మోన్ అండ్ లెప్టిన్ హార్మోన్ గురించి. సో ఒకసారి ఇది జరిగినప్పుడు యూ వోంట్ బి ఏబుల్ టు కంట్రోల్ ద క్యాలరీ ఇంటేక్, అండ్ ఇఫ్ మోర్ క్యాలరీస్ ఇంటేక్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ యువర్ వెయిట్. అండ్ రెస్టింగ్ మెటబాలిజం, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము బిఎంఆర్ అంటాం. దిస్ ఇస్ ద కీ థింగ్ దట్ వి మెజర్ రైట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వెయిట్ జర్నీ. సో ఆర్ఎంఆర్ అంటాం. సో దిస్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటాం. అంటే మన బాడీ బర్న్ చేసే పర్సంటేజ్ అనమాట, ఎంతవరకు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది ఇన్ యువర్ రెస్ట్. సో ఎప్పుడైతే మీరు ప్రాపర్గా నిద్రపోరో, ఈ బిఎంఆర్ కావచ్చు, ఆర్ఎంఆర్ కావచ్చు, ఇట్ విల్ బి వెరీ వెరీ స్లో. సో రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే, యూ నీడ్ ప్రాపర్ స్లీప్ ఫర్ గుడ్ బిఎంఆర్, గుడ్ ఆర్ఎంఆర్. సో బాడీ బై డిఫాల్ట్గా క్యాలరీని బర్న్ చేసే రేట్ అనేది ఎవరైతే బాగా నిద్రపోతున్నారో వాళ్ళలో ఇట్ విల్ బి హయ్యర్ దాన్ పీపుల్ హూ డోంట్ స్లీప్ ప్రాపర్లీ. సో బై డిఫాల్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఇట్ అన్నమాట. రైట్. ఆల్సో లైక్ ఒబెసిటీ చెప్తున్నాను కదా, అంటే మనకి ఏం జరుగుతుంది, పీపుల్ నిద్రపోకపోతే ఆటోమేటిక్గా ఎక్కువ తినేస్తారు, అండ్ రిజల్ట్ అయితే మనకు తెలుసు, బై డిఫాల్ట్ ఒబెసిటీ వస్తుంది. అండ్ దాంతోపాటు ఎస్పెషలీ డయాబెటీస్ అంటాం, ఇన్సులిన్ రెస్పాన్స్. మన ఇన్సులిన్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్. ఇట్స్ ఆల్ అబౌట్ హార్మోన్ గేమ్, రైట్? మనం ఎప్పుడైతే సరిగ్గా నిద్రపోమో మన బాడీ, మన సెల్స్, ఇట్ స్టార్ట్స్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్స్, అందుకని చూడండి, ఎప్పుడైనా సరే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే విల్ టాక్ అబౌట్ ఆల్ దిస్ లైఫ్ స్టైల్ థింగ్స్. వాట్ యు ఈట్, హౌ డు యూ స్లీప్, అండ్ వాట్ యువర్ ఎక్సర్సైజెస్. దిస్ ఇస్ ద కీ ప్లేసెస్. ఎందుకు చెక్ చేస్తారంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్. మనం చేసే ఈ 4 ఆస్పెక్ట్స్లో మనం డే టు డే రొటీన్ని one day out of the track it's fine, but when you keep repeating it, that's get into the chronic and it will result in ఎప్పుడైతే మన సెల్స్ రెసిస్టెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాయో మనం ఆటోమేటిక్గా ఇన్సులిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ. ఎక్కువ ప్రొడ్యూస్ చేయడము అండ్ వాట్ ఎవర్ ద ఎనర్జీ మన బాడీ తీసుకోవట్లేదు, ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ ద సిగ్నల్స్ టు అవర్ బాడీ టు స్టోర్ ఇట్ యాజ్ అ ఫ్యాట్, అండ్ దట్ విల్ ఒబెస్ అయిపోతారు. ప్లస్ అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు డయాబెటీస్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్. అండ్ ఇట్స్ వెరీ క్రిటికల్ అండి, ఎందుకంటే పీపుల్ అంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది. దట్స్ వన్ ఆఫ్ ద మిత్ అనమాట. పీపుల్ హూ డోంట్ స్లీప్ ప్రాపర్లీ దే విల్ హ్యావ్ 30% to 40% higher chance of getting cardiac diseases, especially cardiac arrest అంటాం.
అంటే ఇప్పుడు మీరు అందరూ చూస్తే సెలబ్రిటీస్ కావచ్చు, చాలా మంది 40 years అండ్ బిలో ద పీపుల్ హూ ఆర్ ద డెత్స్ బిలో 40 years చూస్తే చాలా మంది అన్నమాట. అవి చాలా పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ రైట్ నౌ 20 years ఈ సెంచురీలో భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఎందుకని రీసెర్చ్ చేస్తే, సో రీసెర్చర్స్ ఫౌండ్ స్లీప్ ఇట్స్ వన్ ఆఫ్ ద కీ రీజన్. అంటే చాలా మంది చాలా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చున్నారు. ఎందుకు నిద్రపోవడము, యావరేజ్ గా మనం చూస్తే ఒక 90 years 95 years లైఫ్ స్టైల్ స్పాన్ తీసుకుంటే 32 years మనం నిద్రపోతామంట. ఓన్లీ వి స్పెండ్ అవర్ టైమ్ ఇన్ 32 years. ఈ స్టాట్స్ ని తీసుకొచ్చేసి చాలా మంది నిద్రపోవడం అనే దానిపైన వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టుగా అనుకుంటుంటారు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ నౌ, chronic sleep deprivation, it's causing cardiac arrest below 40 years. There, excuse me. Let me have some water. వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ చూస్తే అబ్సల్యూట్లీ నార్మల్. బట్ ఏం జరుగుతుందంటే, వెన్ యూ డోంట్ స్లీప్ ప్రాపర్లీ, మనకు ఏవైతే ఇట్స్ కార్డియాక్, ఇట్స్ ఆల్ అబౌట్ సర్క్యులేటరీ సిస్టమ్, రైట్? అండ్ మీరు నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుందంటే, మీ బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్ విల్ కామ్ డౌన్ కంప్లీట్లీ. యువర్ బాడీ రెస్పాన్స్ టు ఎనీ సిచ్యువేషన్. మీరు ఇప్పుడు పరిగెత్తున్నారు అనుకోండి, మీ బాడీ, మీ హార్ట్ బీట్ అనేది ఎక్స్ట్రీమ్ లో ఉంటుంది. లైక్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ టు సప్లై యువర్ బ్లడ్ టు ఎంటైర్ యువర్ బాడీ. So God has created two sides. One is active time and sleeping time, so that your nerves కావచ్చు, entire circulatory system కావచ్చు, అవన్నీ it will repair itself అన్నమాట, including our brain. And especially cellular garbage అంటాం, brain cellular garbage కావచ్చు, everything it's a resonate and it repairs and it throws out. It prepares your body for the next day. ఎప్పుడైతే అది జరగదో ఆటోమేటిక్గా ద స్ట్రెస్ అండ్ యువర్ హార్ట్ ఇట్ విల్ బి హై. అందుకని మనం నిద్రపోయేటప్పుడు మీ టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది, మీరు హార్ట్ బీట్ డ్రాప్ అయిపోతుంది. ఆటోమేటిక్గా గెట్స్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ రిపేర్ అండ్ రెజ్యూనేట్. సో అది సరిగ్గా జరగనప్పుడు ఆటోమేటిక్గా వన్ డే యువర్ హార్ట్ జస్ట్ స్టాప్స్. సింపుల్. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ టైమ్ అనమాట. సో విచ్ ఇస్ ఇంక్రీజింగ్ వెరీ బిగ్ టైమ్. స్లీప్ ఈజ్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ తీసుకుంటే డిప్రెషన్. మనకి ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో, మార్నింగ్ మీ బ్రెయిన్ కి, లైక్ ఐ సెడ్, సమ్ ఫంక్షన్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ మోర్ యాక్టివ్ ఇన్ స్లీప్ దాన్ వెన్ యువర్ అవేక్. అది జరగనప్పుడు ఏమవుతుందంటే, యూ విల్ హ్యావ్ అ పూర్ కాన్సన్ట్రేషన్ అండ్ డెసిషన్ మేకింగ్. మనం ఎప్పుడే చూసాం, యూ వోంట్ బి ఏబుల్ టు, అండ్ యూ విల్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్ దెన్ రెస్పాండింగ్. సిచ్యువేషన్ని ఎక్కువ రియాక్ట్ అయిపోతాం, బికాజ్ మీ మైండ్ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇట్ వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ద లెర్నింగ్ క్యాపబిలిటీస్ డ్రాప్స్ బిగ్ టైం. అందుకనే చూడండి, బాగా నిద్రపోవాలి అంటారు. ఏదైనా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నప్పుడు కావచ్చు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ ఇంపార్టెంట్ వర్క్ నెక్స్ట్ డే, people recommend you to sleep at least 10 hours before day. And especially sports paranga తీసుకున్నా కూడా it's a mandatory అన్నమాట. Their coach recommends to sleep. There is no parties before day because it's required to perform next day. Your mind will have a high concentration and high focus, decision making, super alertness. It comes into the brain. So that's where, if you are not able to do all this, we get into the depression mode. So, and then mortality is one of the key thing, and there is a big topic against to it, so which I don't want. And one more aspect is, ఇప్పుడు ఎవరైతే నిద్ర పట్టట్లేదు, నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ అని అనుకుంటుంటారో, దిస్ ఈస్ ద రీజన్ అనమాట. మెలటోనియన్, దాని యొక్క రెస్పాన్స్ ఏంటంటే, లైటింగ్ పడినప్పుడు మీ కళ్ళ నుంచి ఆ లైటింగ్ సిగ్నల్స్, ఇట్స్ గివ్ ద signal sensation to the brain which will produce this melatonin. అందుకనే చూడండి, బ్లూ లైట్ అవాయిడ్ చేయాలి అంటారు నైట్ టైం బిఫోర్ వి గో టు బెడ్. ఎందుకంటే మీ బాడీ బై డిఫాల్ట్ గా ఇట్ విల్ ట్రై టు ప్రొడ్యూస్ దిస్ మెలటోనిన్. మీరు ఎప్పుడైతే సిస్టమ్ ముందు కావచ్చు, లేదు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫోన్ చూస్తున్నారు అనుకోండి, బై డిఫాల్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో మీ ఐస్ ద్వారా దట్ లైట్ ఇట్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ బ్రెయిన్, and this entire system will not give the signal to the pineal gland
టు ప్రొడ్యూస్ దిస్ మెలటోనిన్. మీ అన్నీ మీ కళ్ళ నుంచి జరుగుతుంది. సో అందుకని మీరు ఎప్పుడైతే చూస్తారో ఆటోమేటిక్గా అది ప్రొడ్యూస్ అవ్వదు. వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇట్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్లీప్. డజంట్ మ్యాటర్. అందుకనే మెలటోనియన్ సప్లిమెంటేషన్ కూడా ఇస్తారు టు ప్రొడ్యూస్ ఇట్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు స్లీప్ ఇట్ అనమాట. సో దెర్ ఆర్ హౌ డు యూ స్లీప్ అనేది న్యూట్రిషన్ ఆల్సో ప్లే వెరీ వైటల్ రోల్. పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్, if they have a proper foundational nutrition, so they will have a proper sleep. అంటే నేను ఈ ప్రాసెస్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అండ్ ఐ వాస్ కౌన్సిలింగ్ కపుల్ ఆఫ్ పీపుల్, స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుంటున్న పీపుల్ కూడా, పీపుల్ హు ఆర్ ఏబుల్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్, దిస్ క్రానిక్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ప్రాపర్గా వాళ్ళ డిఫిషియన్సీ, బాడీ డిఫిషియన్సీని అర్థం చేసుకొని when they start changing it, I see that amazing results and they started sleeping big time. అండ్ అందుకనే చూడండి, ఎవరైతే బాగా ఈ డైట్ ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తుంటారో, ప్రాపర్ న్యూట్రిషన్ మన బాడీకి ఇచ్చినప్పుడు అండ్ ప్రాపర్గా మీరు చేంజెస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా యూ స్లీప్ ఎ లాట్. దట్ ఈస్ ఫస్ట్ 10 days 15 days బిగ్ టైమ్ యూ స్లీప్ బిగ్ టైమ్. నేను చాలా మంది నుంచి వినున్నాను. దట్స్ హౌ ఇట్ వర్క్స్. దిస్ మెలటోనిన్ గేమ్ ఈస్ ఆల్ అబౌట్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ us today, and probably I made some sense today. And let's sleep properly. If you don't sleep, this is what it happens, and lot of these health challenges will come into the picture. So thank you so much. And